వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. రీసెంట్గా డూడు బుబు కేసు పాడైపోయిందండి. సో నేను కొత్తది ఆర్డర్ చేద్దామని చూస్తూ ఉన్నాను. కాకపోతే అంత అఫోర్డబుల్ ప్రైజెస్లో నేను ఆఫ్లైన్లో చూసాను, ఆన్లైన్లో ఎలా వస్తాయో అన్నట్టు. ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా ఆఫ్లైన్ షాప్స్ దగ్గరికి వెళ్ళేసి నేను 1 కాదు 2 కాదండి 10 షాపులు చూసాను. 10 షాపులు చూసినా కానీ దాదాపుగా అందరూ 2000 ప్లస్సే చెప్పారు. కానీ అవి ఏమంత క్వాలిటీ లేవు. ఓల్డ్ కేస్ కన్నా ఇంకా చిన్నగా ఉంది, కానీ అది 2000 చెప్పారు. కానీ నేను డూడు బుబ్బుని మళ్ళీ కేస్తో సహా 700కి తీసుకున్నాను. అంత రీజనబుల్ అనిపించలేదు, అంత వర్దీ కూడా అనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేనేం తీసుకోలేదు, ఇంకా ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను. అలా సెర్చ్ చేస్తే మనకి ఈ కేజ్ అనేది వచ్చేసిందండి. ఈ కేసు నాకు 1700 పడింది. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని డౌట్ వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే ఓపెనెట్ డెలివరీ పెట్టేశాను. 1 సైడ్ ఫోల్డబుల్ అనమాట, ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్రే ఇచ్చాడు కదా, ట్రే కూడా చాలా మందంగా ఉంది అండ్ వెయిట్ ఉంది. అలాగే కేస్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ మెటల్ ఎలా వస్తుందో అది అనుకుంటాం కదా, ఇనుము ఎలా వస్తుందో అనే ఇది ఉంటుంది. సో అందుకనే నేను క్వాలిటీ ఎలా ఉందో అని చెప్పేసి మళ్ళీ ఎలా వస్తుందో అనే డౌట్తోనే ఓపెనెట్ డెలివరీ పెట్టాను. కానీ చాలా బాగా వచ్చిందండి. టూ డోర్స్ అనమాట, ఫ్రంట్ ఒక డోరు, పైన ఒక డోరు. దీంట్లో ఏంటంటే పప్పీస్, క్యాట్స్, హ్యామ్స్టర్స్ చిన్న అన్నీ పెంచుకోవచ్చు అండి. ఇది ఒక 2 మీడియం సైజ్ డాగ్స్కి సరిపోతుంది, అలాగే క్యాట్కి కూడా సరిపోతుంది. నేను ఇంకేం చేస్తానంటే డూడు బుబ్బుకి మంచిగా స్నానం చేయించేసి ఇంకా కేజీలో పంపించేశాను. అదేంటిదంటే ఇంకా చూడండి వాటి రియాక్షన్ చూడండి. అసలు ఎందుకు వేసాం మమ్మల్ని కేసులో, మమ్మల్ని బయటకు వదిలేయచ్చు కదా అని ఎక్కడ బయటికి వెళ్ళి డోర్ ఎక్కడుంది అని వెతుక్కుంటున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా నేను వాటికి స్నానం చేయించాను కాబట్టి డ్రైనెస్ కోసం అవి చూసుకుంటూ ఉన్నాయి. ఫస్ట్ కేసుని పట్టించుకోలేదు. కానీ నేను నిజం చెప్తున్నానండి, క్వాలిటీ అయితే ఆనెస్ట్ రివ్యూ ఇది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా నాకు ఈ డెలివరీ టైంలో ఇది వచ్చినప్పుడు ఏమైందంటే లైట్గా అక్కడక్కడ ఒక 4 చోట్ల కొంచెమే పెయింట్ పోయింది అంతే. సో దీనికి ఏముందిలే, ఇది నార్మల్గా వాడుతున్న పోయింది, కాకపోతే జస్ట్ పెయింటే కదా అని అనుకున్నాను. కానీ ఎక్కడ డిఫెక్ట్ లేదు. ఐటెం మాత్రం చాలా బాగా వచ్చింది, క్వాలిటీగా వచ్చింది. ఫోల్డబుల్ కాబట్టి మనం అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకునేది కూడా ఈజీగానే ఉంది. నాకు కొత్తగా ఉంది కాబట్టి ఆ డోర్ లాక్స్ కూడా ఒక్కోసారి అర్థం కాదు. ఆ లాక్ కూడా నార్మల్గా ఉంది. ఒక్కసారి మీరు ఆ ట్రిక్ చూస్తే అది నార్మల్గానే బాగానే ఉంది. గడి వేస్తుంటే ఆ గడి రావట్లే. అబ్బా ఇదేమైనా పాడైపోయిందేమో, అది రాదేమో, ఇంకా అయ్యో 1700 పెట్టాను కదా అని అనుకున్నాను. కానీ లేదండి, దానికి ఒక ట్రిక్ ఉంటుంది. అది కొంచెం అలా పైకనే ఇలా పక్కకంటే వచ్చేస్తుంది. చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. డూడు బుబ్బుకు కూడా చాలా స్పేషియస్గా ఉంది. అవి చాలా బాగా ఆడుకుంటే దీంట్లో మనం 4 ర్యాబిట్స్నైనా పెట్టుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. అలాగే పైన లెంత్ కూడా ఉంది. అలా పైన ఎక్కువ ఉండటం డాగ్స్ అండ్ క్యాట్స్కి బాగా పనికొస్తుంది. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఏంటిదంటే ఇంకా మన డూడు బుబ్బు అసలు మామూలుగా లేవు. వాటికి స్నానం చేయించాను కాబట్టి ఇంకా అవి డ్రై అవ్వటానికి చూసుకుంటూ ఉన్నాయి. ఇంకా ఏంటి మమ్మల్ని కేజ్లో వేసేసింది, ఇంకా కొత్త న్యూ హోమ్ కదా. సో వాటి రియాక్షన్ అయితే చూడండి ఎలా ఉన్నాయి. అసలు ఎక్కడ బయటకు వచ్చా మీరు అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అబ్జర్వేషన్ వీడియో కూడా పెట్టాను. ఎక్కడెక్కడ బయటకు వచ్చేద్దామని ట్రై చేసినవి కూడా, వాటి మూతి పెట్టేసి వచ్చేద్దాం బయటికి అని చూస్తూనే ఉన్నాయి. అయినా కానీ రాలే. ఇంకా వాటికి అర్థం కాలేదు ఎక్కడ డోర్ ఉందా అని. ఇంకా మొత్తం బోన్ అంతా ఆ కేజ్ అంతా వెతుక్కుంటూనే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత రీజనబుల్ ప్రైస్కి ఆఫ్లైన్తో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్లో చాలా తక్కువ ఉంది. అది కూడా ఫ్లిప్కార్ట్లో ఇంకా చాలా తక్కువగా ఉండటం అదొకటి నాకు బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. క్వాలిటీ విషయం కానీ, నా బూబుడు కంఫర్ట్ కానీ, మెటీరియల్ కానీ మొత్తం బాగుందండి. సో ఆఫ్లైన్ ఇప్పుడు ఏంటిదంటే ఆఫ్లైన్లో మనం తీసుకున్నా కానీ దాన్ని మనం ఇంటికి తేవాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా అవుతాయి ఒకవేళ. కానీ అదేమో మళ్ళీ మన డూడు బుబ్బుకి సరిపోదు. అవి ఫ్రీగా తిరగలేవు, అవి హ్యాపీగా ఏమి ఉండలేవు. సో అందుకని ఏముంది సరే 2000 పెడతాం, కానీ మనకి నచ్చినట్టుగా ఉండాలి కదా ప్రోడక్ట్. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా వస్తుందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజం చెప్తున్నాను. అసలు ఈ ఫ్లిప్కార్ట్లో ఇలా వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వేరే ప్రోడక్ట్ అది వేరుగా వచ్చింది ఆన్లైన్లో పెట్టినప్పుడు. సో అందుకని నేను ఆలోచిస్తూనే డౌట్ఫుల్గానే పెట్టాను. అందుకని ఓపెనెట్ డెలివరీ పెట్టి మరీ పెట్టాను. అసలు చూడండి డూడు బుబ్బు అవి డ్రై అవుతున్నాయి. వాటికి స్నానం చేయించాను కదా, ఆ డ్రై అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఇంకా బోని తర్వాత వెతుకుతాయి అన్నమాట బయటకు వచ్చేయడానికి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అవి కూడా చాలా హ్యాపీగా ఆడుకున్నాయి.
అండ్ తర్వాత నేను వాటికి ఫుడ్ పెట్టేశాను. నేను స్ప్రింగ్స్ది కూడా డోర్ ఉంటుంది, ఇక్కడ ముందేమో గడి డోర్ ఉంటుంది. ఈ రెండు తీయాలన్నా కానీ మనం కొంచెం ప్రెజర్ అనేది అప్లై చేయాలి. వేరే జంతువులు ఏమైనా వచ్చినా కానీ వీటికి సేఫ్గానే ఉంటుంది, ఎందుకంటే అవి తీయటానికి రాదు కాబట్టి ఇవి సేఫ్గానే ఉంటాయి. ఇంకా సో వీటి యొక్క సేఫ్టీ ఉంది, అలాగే బెస్ట్ క్వాలిటీ కూడా ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉంది అండ్ డూడు బుబ్బు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్. అసలు ట్రే అంత క్వాలిటీలో అంత మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వెయిట్ ఉంది, మంచిగా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా మీ పెట్స్కి యూజ్ అవుతుందండి. మీరైతే రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు ఎందుకు ఆర్డర్ చేశాము అనేది. ఇంకా నేను దాని తర్వాత వాటికి స్నానం చేసిన తర్వాత ఫుడ్ పెట్టేశాను. వాటికి మరమరాలు అంటే చాలా ఇష్టం అండి, సో అందుకని నేను అవి పెట్టాను. ఇంకా చేపించిన టైంలో ఇంకా ఫుడ్ని అంత ఆలకిచ్చాం అనమాట. సో ఫస్ట్ అవి డ్రై అయిన తర్వాత ఏ పనైనా ఇంకా స్టార్ట్ చేస్తే. గైస్, ఎవరైనా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్, ఎందుకంటే ఇదంతా ఆనెస్ట్ రివ్యూ అండి. అసలు ఈ కేజ్ని పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. 21 ఇంచెస్ ఉంది. ఇవి డాగ్స్కి క్యాట్స్కి అదే ఆ హైట్కి సరిపోతుంది. అండ్ బై ద వే చాలా బాగుందండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా కొంచెం వాటి రూమ్ క్లీన్ చేస్తాను. యాక్చువల్లీ అవి ఇక్కడ ఉండవు, నేను వాటి రూమ్ క్లీన్ చేస్తున్నాను. సో అందుకని కాసేపు అలా బయట పెట్టాను వీటిని. ఇంకా వాటిని అబ్జర్వేషన్ వీడియో ఆన్ చేసేసి ఇంకా నేను బయట లోపల రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా వీటిని తర్వాత తీసుకొని వెళ్దాం లోపలికి అని. సో ఇదండి మరి మన డూడు బూబు హోమ్ అయితే చాలా బాగుంది. అవైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి అండ్ బై ద వే చాలా ఎంజాయ్ చేసింది కూడా. అవి ఎస్కేప్ అవటానికి ప్రయత్నించిన వీడియోస్ కూడా నేను పెడతాను, చూడండి. గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.